మీరు చూస్తున్నారు మీ టీవీ మోటివేట్. నేను మీ సూర్యకిరణ్. బ్రహ్మాండ రహస్యాలు ఎపిసోడ్ 9. నీ చిన్ననాటి అనుభవాలు ఇప్పటికీ నీ జీవితాన్ని ఎలా నియంత్రిస్తున్నాయి? ఒక ప్రశ్న. ఎందుకు కొందరు ఏ పని అయినా నేను చేయగలను అంటారు, మరికొందరు నా వల్ల కాదు అంటారు. ఇద్దరికి ఒకే వయసు, ఒకే చదువు, కొన్నిసార్లు ఒకే ప్రతిభ కూడా ఉంటుంది. అయితే ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి జవాబు ఈ రోజు నువ్వు తీసుకునే చాలా నిర్ణయాలు. చిన్నప్పుడు నీ మెదడులో రికార్డైన ప్రోగ్రాం వల్ల కావచ్చు. ఈ రోజు నీ జీవితాన్ని నిశ్శబ్దంగా నియంత్రిస్తున్న ఆ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం. కొత్త మొక్కను నాటితే అది ఏ దిశలో వంచితే ఆ దిశలోనే పెరుగుతుంది. మన మెదడు కూడా చిన్నప్పుడే అలాగే ఉంటుంది. చిన్నపిల్లల మెదడు చుట్టూ జరిగే ప్రతి దాన్ని నిజమని నమ్ముతుంది. ఎవరైనా నువ్వు తెలివైన వాడివి అంటే అది లోపల నిలిచిపోతుంది. నువ్వు పనికిరావు అంటే అది కూడా లోపల నిలిచిపోతుంది. ఆ మాటలు కొన్ని నిమిషాల్లో మర్చిపోతాం, కానీ వాటి ప్రభావం సంవత్సరాల పాటు ఉండొచ్చు. చిన్నప్పుడు మెదడు ఎందుకు త్వరగా నేర్చుకుంటుంది? చిన్న పిల్లల మెదడు పెద్దవాళ్ల మెదడు కంటే వేగంగా కొత్త విషయాలు నేర్చుకుంటుంది. అందుకే భాషలు త్వరగా నేర్చుకుంటారు, కొత్త అలవాట్లు త్వరగా వస్తాయి. కానీ అదే సమయంలో భయాలు కూడా త్వరగా నేర్చుకుంటారు. ఉదాహరణకి, ఒక కుక్క మురిగింది. పిల్లవాడు చాలా భయపడ్డాడు. ఆ సంఘటనను మెదడు గుర్తు పెట్టుకుంటుంది. పెద్దయ్యాక కూడా కుక్క కనిపిస్తే భయం కావచ్చు. కుక్క మారలేదు, కానీ మెదడులో ఉన్న పాత రికార్డ్ ఇంకా అలాగే ఉంది. మన మెదడు ఒక రికార్డర్లా పనిచేస్తుంది. నీ మెదడును ఒక రికార్డర్లా ఊహించుకో. ప్రతి అనుభవం ఒక కొత్త రికార్డింగ్, ప్రతి మాట ఒక కొత్త ఫైల్, ప్రతి భావోద్వేగం ఒక కొత్త గుర్తు. సమస్య ఎక్కడ వస్తుంది? చాలా మంది 20 సంవత్సరాల క్రితం రికార్డైన మాటలతో ఈ రోజు కూడా జీవిస్తున్నారు. నేను అందంగా లేను, నేను తెలివైన వాడిని కాదు, నేను ఎప్పటికీ విజయం సాధించలేను. ఈ మాటలు నిజం కాదు, ఒకప్పుడు విన్న రికార్డింగ్స్ మాత్రమే. ఈ ప్రోగ్రామ్స్ ను మార్చుకోవచ్చా? ఇక్కడే మంచి వార్త ఉంది. మన మెదడు కొత్త విషయాలు నేర్చుకోగలదు, అంటే పాత ప్రోగ్రామ్ ని కూడా మార్చుకోవచ్చు. మొదటి అడుగు, నీ గురించి నువ్వు నమ్ముతున్న విషయాలను గమనించు. నేను ఎందుకు ఇలా అనుకుంటున్నాను అని నిన్ను నువ్వు అడుగు. రెండో అడుగు, దానికి నిజమైన ఆధారం ఉందా అని ఆలోచించు. చాలా సార్లు జవాబు లేదనే వస్తుంది. అప్పుడు కొత్త ఆలోచనను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టు. కొత్త ప్రోగ్రాం పాత ప్రోగ్రామును నెమ్మదిగా మార్చడం మొదలు పెడుతుంది. ఒక చిన్న కథ. ఒక ఏనుగు చిన్నప్పుడు ఒక చిన్న తాడుతో కట్టేస్తారు. అది ఎంత ప్రయత్నించినా తెంచుకోలేకపోతుంది. కొన్ని రోజుల తర్వాత ప్రయత్నించడం మానేస్తుంది. పెద్దదైన తర్వాత అదే చిన్న తాడుతో కట్టినా తెంచే శక్తి ఉన్నా ప్రయత్నించదు. ఎందుకంటే దాని శరీరం కాదు, దాని నమ్మకం బంధించబడింది. మన జీవితంలో కూడా చాలా తాళ్ళు బయట ఉండవు, మన ఆలోచనల్లో ఉంటాయి. ఈ రోజు ఒక విషయం గుర్తుపెట్టుకో. నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించాల్సిన అవసరం లేదు. నీ చిన్ననాటి అనుభవాలు నీ జీవితాన్ని ప్రభావం చేసి ఉండొచ్చు, కానీ వాటిని మార్చే శక్తి కూడా నీలోనే ఉంది. ఎందుకంటే నీ మెదడు ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటోంది. ఈ రోజు నువ్వు ఎంచుకునే కొత్త ఆలోచన రేపటి నీ కొత్త జీవితానికి మొదటి అడుగు కావచ్చు. కానీ మన ఆలోచనలను మార్చడం సరిపోతుందా? లేక మన మాటల్లో కూడా ఒక శక్తి ఉందా? ఎందుకు కొందరు ఒక్క మాట జీవితాన్ని మార్చేస్తుంది, మరికొందరి మాట మనసును విరక్కొడుతుంది? తరువాతి ఎపిసోడ్లో మాటలకు నిజంగా శక్తి ఉందా? నీ మాటలు నీ మెదడును ఎలా మార్చుతాయి? ఆ ఎపిసోడ్లో ఆశ్చర్యపరిచే సైంటిఫిక్ విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.